హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇది ఇంకా పిల్లలైతే స్కూల్‌కి వెళ్ళిపోయారండి. ఫ్రైడే రోజు రొటీన్ అనమాట. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక నా డే రొటీన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో, వాళ్ళొచ్చేంత వరకు కూడా వ్లాగ్ అయితే ఉంటది. వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితేనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి. సో, ఇంకిక్కడైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అంటే యాక్చువల్‌గా ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అన్నమాట. అయితే ఇంక నాకెందుకో తినబుద్దవ్వల. జనరల్‌గా ఇడ్లీ వైపు మనసు అంత త్వరగా వెళ్ళదనమాట. తింటాను. బట్ ఇక ఒక్కొక్కసారి మూడ్ స్వింగ్స్‌ని బట్టి గూడా ఉంటది. ఆ టైంకి తినాలనిపిస్తే తింటా. లేదంటే లేదు ఏదో ఒకటి చేసుకుందాంలే అనేసి అనుకుంటాను. సో, అట్లనే ఇంక ఈరోజు ఎందుకో తినబుద్దవ్వక ఇంక నా వరకు వేసుకోలే. ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకుందాంలే అని చెప్పేసేసి. సో, ఇంకా ఓట్ మీల్ ఉంటది గదా! కొంచెం డ్రై ఫ్రూట్స్, మిల్క్ అవన్నీ సోక్ చేసుకుంటాం. అయితే అది తీసుకుంటాను ఒక్కొక్కసారి. లేదంటే ఇట్లా ఏదో ఒకటి స్మూతీ అట్లా తినబుద్దవ్వనప్పుడు మాత్రం ఇట్లా తీసుకుంటా. సో, ఇంక ఈరోజు ఓట్స్ స్మూతీ తీసుకుందాంలే అని చెప్పేసేసి ఓట్స్, కొన్ని డ్రై ఫ్రూట్స్ అవి నానబెట్టేసుకున్నా అనమాట. ఓట్స్ ఒక 2 స్పూన్స్ అండ్ నా దగ్గరున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక 2, 3 చొప్పున అట్లా వేసుకొని అన్నీ కొంచెం అట్లా నానబెట్టేసుకున్నాను. కొంచెం హాట్ వాటర్‌లో నానబెట్టేసా. ఎందుకంటే త్వరగా నానిపోతాయిలే అని చెప్పేసేసి. సో, ఇంకట్లా ఓట్స్, డ్రై ఫ్రూట్స్ ఇంకా ఒక బనానా అనమాట. సో, బనానా అనేది ఆప్షనల్. కాకపోతే నాకు బనానా ఫ్లేవర్ ఇష్టమనమాట. కంప్లీట్‌లీ ఓట్స్ అంటే తాగలేమేమో అని చెప్పేసి నేను ఒక ఫ్రూట్ బనానా కూడా యాడ్ చేసుకున్నాను. సో, బనానా అయితే ఆప్షనల్. లేదంటే ఓట్స్ స్కిప్ చేసి బనానా, డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేను మీకు చాలా సార్లు షేర్ చేశాను కదా! సో, ఇంకిక్కడైతే కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసేసుకొని అట్లా స్మూతీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఫ్లేవర్ కోసం ఇలాచీ అనమాట. సో, ఇలాచీ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు. నాకిష్టం ఇలాచీ ఫ్లేవరు. బట్ స్టార్టింగ్‌లో వేయడం మర్చిపోయా. జనరల్‌గా మా పిల్లలు వేస్తే తాగరనేసి ఇంక వాళ్ళ కోసం వేయను. సో, అదే అలవాటులో ఇంక నాకు వేసుకోవడం మర్చిపోయి తర్వాత గుర్తొచ్చి ఇంక అప్పుడు వేసా. బట్ స్టార్టింగ్‌లో వేసుకుంటే మనకు అది కూడా ఫైన్‌గా క్రష్ అవుతదనమాట. సో, అది అంతే స్మూతీ అయితే రెడీ అండి. సో, చాలా బావుంటది. నేనింకా ఎక్స్‌ట్రా అంటే స్వీట్‌నెస్ కోసం వేరే ఏమి కూడా యాడ్ చేయలేదు. హనీ కానీ, బెల్లం పౌడర్ అట్లాగా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు కావాలి అంటే. బట్ నాకింకా బనానా ఉంది. అందులోనూ ఇంకా డ్రై ఫ్రూట్స్ అవి ఉన్నాయి కదా! స్వీట్‌నెస్ సరిపోతదిలే అని చెప్పేసేసి ఇంక నేనైతే ఎక్స్‌ట్రా ఏమీ యాడ్ చేసుకోలేదనమాట. సో, పైన మాత్రం కొంచెం అట్లా చాకో చిప్స్‌తో గార్నిష్ చేసుకున్నాను. బావుంటదిలే అక్కడక్కడ తగులుతూ ఉంటే అని చెప్పేసేసి. సో, అది నా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఈరోజు ఇట్లా స్మూతీతో అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంకా మా ఇంట్లో అందరూ గూడా ఇడ్లీనే తినేసారు. ఇంక మా వారు అడిగితే కొంచెం అట్లా ఇచ్చాననమాట టేస్ట్ కోసం అనేసి అంతే. తనకేంటంటే ఇంక వాళ్ళకి ఖచ్చితంగా బ్రేక్‌ఫాస్ట్ ఉండాలండి. ఇట్లా ఏదన్నా తీసుకున్నా సరే అంత ఫిల్లింగ్‌గా అనిపిచ్చదనమాట. సో, నాకట్లా కాదు. ఏదన్నా తీసుకుందాంలే అనిపిస్తది. సో, అందుకనేసి నేనింక అట్లాగా స్మూతీ అయితే తీసుకున్నాను. అట్లా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకిక్కడైతే ఐరన్ చేసేవి ఉన్నాయి. ఇంక అందుకని జెప్పేసి ఇక్కడ నేను అది చూసుకుంటున్నా అనమాట. యాక్చువల్‌గా పక్క రూమ్‌లో ఏంటంటే టేబుల్ ఉంది. అంటే జనరల్‌గా ఏమన్నా షర్ట్స్ గాని, ప్యాంట్స్ అట్లా చేసుకోవాలి అంటే టేబుల్ మీద చేసేసుకుంటాము. బట్ ఈరోజు నేను శారీస్ చేస్తున్నాననమాట. మొన్న వినాయక చవితికి కట్టుకున్నాను కదా! అది ఇంక అంతకుముందు వారంలో అమ్మ శారీ అని చెప్పేసి ఒకటి వేర్ చేశాను. సో, ఆ 2 శారీస్ చేద్దాంలే అని చెప్పేసేసి ఇంకిక్కడ నేను కిందయితే ఇట్లా సెట్ చేసుకుంటున్నా అనమాట. ఇంకా టేబుల్ అంటే సరిపోదు గదా! సో, కిందయితే కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటది. అండ్ కిందే మనం ఫ్రీగా చేయగలము. కొంచెం ఒక బ్లాంకెట్ అట్లా వేసేసుకొని చేస్తే మనకు కూడా పర్ఫెక్ట్‌గా వస్తది. నేనంత పర్ఫెక్షనిస్ట్‌నయితే ఏం కాదులెండి పట్టు శారీస్ ఐరన్ జేయడంలో. బట్ మరి బయటికివ్వకుండా నా వరకు నేను అంటే నా దగ్గర ఎక్కువ కలెక్షన్ గూడా ఉండదు కాబట్టి, సో, ఎప్పుడు ఈ అన్న ఇట్లా కట్టుకున్నప్పుడు ఇంక వెంటనే చేసేసి పెట్టేస్తే నెక్స్ట్ టైమ్ యూజ్ చేసుకోవడానికి బావుంటది గదా! ఇప్పుడేంటంటే ముడతలు ముడతలుగా అంటే అంత ముడతలేమి లేవు. ఎందుకంటే దీన్ని మనమేమి బండకేసి ఉతకం గదా! జస్ట్ నేనైతే నార్మల్‌గా షాంపూ వాటర్‌లో అట్లా జాడిస్తా అనమాట అంతే. షాంపూ వాటర్‌లో జాడిచి తర్వాత కంఫర్ట్ వాటర్‌లో జాడిస్తా అంతే. ఇంక దీన్ని మనం బండకేసి ఉతకడం అట్లయితే ఏం చేయం గాబట్టి పెద్ద ముడతలుండవు కానీ, బట్ మంచి ఐరనింగ్ ఉంటే బావుంటది గదా! సో, అందుకని జెప్పేసేసి ఇంక అట్లా ఐరన్ జేసేసి పెట్టేసుకుంటున్నా అనమాట.
ఇక్కడైతే ఒక న్యూస్ పేపర్ వేసుకొని చేస్తున్నాను. నాకు డైరెక్ట్‌గా చేయాలంటే భలే భయం. అంటే చేస్తాను ఒక్కొక్కసారి. బట్ స్టార్టింగే ఇక డైరెక్ట్‌గా అంటే ఒక 2 పొరల మీద ఉంటది కదా శారీ. ఆ కలర్ ఏమన్నా షేడ్ అవుతదేమో అనేసి భయము. అందుకని చెప్పేసి నేనైతే ఒక న్యూస్ పేపర్ వేసుకొని అట్లా చేస్తా అనమాట. బట్ అంచుల దగ్గర ఎక్కడన్నా కొంచెం ముడతగా అనిపిచ్చింది అంటే వ్రింకిల్స్ ఉన్నాయి అనిపిస్తే నార్మల్‌గానే చేసేస్తా అనమాట. బట్ నార్మల్‌గా ఇక్కడంటే కొంచెం న్యూస్ పేపర్ వేసుకుంటాను. అది ఓన్లీ స్టార్టింగేనండి. ఒక 2, 3 మినిట్స్. బట్ తర్వాతంతా నార్మల్‌గా చేసేస్తా అనమాట. అదెందుకో తెలీదు గానీ, ఆ స్టార్టింగ్ కొంచెం భయము. ఎక్కడ హీటొచ్చేస్తదో, మళ్ళీ కలర్ ఏమన్నా షేడ్ అవుతదేమో అని జెప్పేసేసి. సో, అది అట్లా న్యూస్ పేపర్ వేసుకొని ఫస్ట్ నార్మల్‌గా ఫోల్డ్ చేసుకుంటాం గదా! హాఫ్‌కి అట్లా ఫోల్డ్ చేసేసి ఆ న్యూస్ పేపర్ యూజ్ చేసి చేసుకుంటాను. చేసింది చేసినట్లు ఇట్లా వన్ లేయర్‌గా అట్లా ఫోల్డ్ చేసుకుంటా వస్తా అనమాట. ఫోల్డ్ చేసుకుంటా ఫైనల్లీ మళ్ళీ ఇంకొక హాఫ్‌కి ఫోల్డ్ చేసి ఇట్లా చేస్తా అనమాట. ఇంకా ఐరన్ బాక్స్ ఆ టెంపరేచర్ గూడా జస్ట్ 1 లోనే పెట్టుకుంటా అనమాట. అది సరిపోతది. ఎందుకంటే పట్టు చీరలు గదా! సో, ఊరికే హీటొచ్చేస్తది. జస్ట్ కాసేపయినా సరే చాలా వేడిగా అనిపిస్తది గదా! సో, అట్లాగా నేను జస్ట్ 1 లోనే పెట్టుకుంటాను. ఆ హీట్ సరిపోతది. మనకి మంచిగానే వస్తదనమాట. సో, అది ఇంకట్లా ఫైనల్‌గా 2 శారీస్ అండి. అంటే ఇంకా రిమైనింగ్ నార్మల్ ఫ్యాన్సీ శారీసే నేను ఈ ఫెస్టివల్స్‌కి వియర్ చేసింది. సో, ఈ పట్టు చీర అది అమ్మది ఒకటనమాట. అంతే. ఇంకా నార్మల్‌వన్నీ నా దగ్గర పెద్ద తక్కువే ఉంటాయి. అందులో నేనసలా చాలా తక్కువ కడతాను గదా! సో, అందుకే నేనసలు పట్టు చీరలే తీసుకోను. నార్మల్‌గా ఫ్యాన్సీ శారీస్ అట్లా తీసుకుంటా అంతేగాని పట్టు చీరలు అసలు తీసుకోనమాట. ఇది కూడా నా మ్యారేజ్ టైమ్‌లోది. నా మ్యారేజ్ టైమ్‌లోది కాదు సారీ. మా అన్న మ్యారేజ్‌కి తీసుకున్నా అనమాట. 3 ఇయర్స్ బ్యాకో ఏమో. అంటే ఎప్పుడన్నా మ్యారేజెస్ ఉంటే తీసుకుంటా అంతే కానీ నార్మల్‌గా ఎవ్రి ఫెస్టివల్‌కి అట్లా అట్లా తీసుకోననమాట. సో, అది ఇంక ఫైనల్‌గా ఇదిగోండి మంచిగా చేసేసుకున్నాను చూడండి ఎంత చక్కగా ఉందో కదా! బయట చేసిచ్చే దానిలానే ఉంటది. మనం చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం తీసుకొని చేసుకోవాలనమాట అంతే. సో, ఇది ఇంకొక శారీ అనమాట. అండ్ పట్టు శారీస్ కూడా ఏంటంటే, మనం తీసుకొని చాలా రోజులైతే కబోర్డ్స్‌లో, బీరువాస్‌లో అట్లా పెట్టేస్తూ ఉంటాం గదా! సో, అట్లా పెట్టినా ఒక డిఫరెంట్ స్మెల్లొస్తది. మనం ఒక్కసారిగా యూజ్ చేయాలి అంటే. సో, అందుకే అట్‌లీస్ట్ ఒక 3 మంత్స్‌కొకసారైనా మనం బయటకు తీసి వాటిని కొంచెం ఎండలో వేస్తా ఉంటే అవి ఏంటంటే వాటికి కూడా లోపల ఏంటంటే ఉండి కొంచెం మాయిశ్చర్ అనేది ఉంటదనమాట. సో, అందుకే వాటిల్ని గూడా అప్పుడప్పుడు కొంచెం బయటలో ఎండలో ఆరేస్తూ ఉండాలి. సో, అది ఇంకిక్కడ నావి చేసుకుంటున్నాను గదా! ఇంక మా వారు గూడా నాకు కూడా కొంచెం జేసిస్తావా? ఒక 3, 4 షర్ట్స్ అని చెప్పేసేసి ఇంక తను గూడా ఇస్తున్నారు. నేను చెయ్యను. నువ్వయినా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళట్లేదు కదా! అంటే తను నైట్ డ్యూటీయే కదా! సో, ఇంక డే టైమ్ ఎక్కడికన్నా పనుంటే వెళ్తారు. అప్పుడు గూడా పెద్దగా చాలా తక్కువనమాట. సో, అట్లా నువ్వేం వెళ్ళట్లేదు. నీకిప్పుడేం అర్జెంట్ లేదు కదా! ఇప్పుడు జేయనులే తర్వాత జేస్తాలే అని జెప్పేసేసి అన్నాను. లేదు చెయ్యమని గోలనమాట. అండ్ నేనైతే అక్కడ కొంచెం నా పని తెలియకుండా ఉండడానికి అట్లాగా కాల్ మాట్లాడుతున్నా ఫ్రెండ్‌తో అనమాట. మీ అందరికి తెలుసు కదా! మహాలక్ష్మి నేను ఫ్రెండ్స్ అనేసి. దట్ ఈజ్ మహాలక్ష్మి నేను. సో, ఇంక తను కాల్ చేస్తే ఇంక తనతో మాట్లాడుకుంటూ నేనైతే ఇట్లా ఐరన్ చేసుకుంటా ఉన్నాననమాట. మనకేదన్నా కొంచెం పని కష్టంగా అనిపిస్తుంది. కొంచెం ఇబ్బందిగా ఉంది అనిపిస్తే హ్యాపీగా అంటే మనకు దాని స్ట్రెస్ తెలియకూడదు అనిపిస్తే ఇట్లా మనకిష్టమైన వాళ్ళతో కొంచెం మనకి బాగా క్లోజ్ ఉన్న వాళ్ళతో మాట్లాడుకుంటే ఏంటంటే కొంచెం ఆ స్ట్రెస్ ఫీలింగ్ అనేది తగ్గుతదండి నిజంగా. ఇంకా మనకి సాంగ్స్ ఇష్టమైతే సాంగ్స్ వింటూ చేసుకోవచ్చు. నేనైతే ఇగ మోస్ట్‌లీ ఈ అమ్మాయితో మాట్లాడుతూనే ఉంటా అనమాట. ఏమన్నా పని చేసుకునేటప్పుడు అట్లాగా మేమిద్దరం ఫ్రీక్వెంట్‌గా మాట్లాడుకుంటూనే ఉంటాము. సో, అది ఇంక అట్లా తనతో మాట్లాడుతూ ఇంక ఎట్లాగొట్లా ఫైనల్లీ ఐరన్ అయితే చేసేసాను. ఇంక తర్వాత మా వారియి గూడా చేస్తుంటే ఇంక ఆల్‌మోస్ట్ లంచ్ టైమ్ అవుతుందనమాట. సో, ఇంక కర్రీ ప్రిపేర్ చేద్దాంలే అని చెప్పేసేసి ఇంక అవైతే అక్కడ పెట్టేసేసి నేనింక ఇక్కడ కర్రీ చేద్దాంలే అనేసొచ్చాను. ఇంకివి కాకరకాయ ఫ్రై చేస్తున్నా అనమాట ఈరోజు. కొన్ని దొరికాయన్నమాట గార్డెన్‌లో. సో, ఇంకా కొన్ని దొరికితే నిన్న అత్తయ్య వాటితో పులుసు పెట్టేసేసారు. ఇంక కొన్నున్నాయి. ఇంకా ఆ కొన్నిటితో ఈరోజు ఫ్రై చేసేద్దాంలే అని చెప్పేసి కొన్నే ఇవి కూడా ఉంది. ఇంకా కొంచెం ఆనియన్స్, పల్లీలు అవి వేస్తే కొంచెం ఎక్కువ అయితదిలే ఫ్రై అని చెప్పేసేసి ఇంక ఫ్రై లాగా చేస్తున్నాను. ఇట్లా కొంచెం పొడవుగా కట్ చేసుకున్నా అనమాట. కట్ చేసుకున్న వాటిని ఇంకొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్‌లో ఆ కాకరకాయ ముక్కలన్నీ వేసేసి అందులోనే కొంచెం ఉప్పు, పసుపు వేసి వాటిని ఇంకా కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి కదా! కలర్ చేంజ్ అయ్యేంత వరకు. సో, ఫ్రై అవుతూ ఉన్నాయి. ఈలోపు ఇక్కడ కారం
కారం కోసమని కొన్ని పుట్నాలు, కొంచెం జీలకర్ర, ఒక 2 స్పూన్‌ల ఎండు కొబ్బరి, జస్ట్ ఒక పావు స్పూన్ ధనియాలు, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కొంచెం కారము, అలాగే ఈ కారానికి తగ్గట్టు కొంచెం సాల్ట్ అనమాట. ఆల్రెడీ ముక్కల్లో వేసాం గదా! సో, ఈ కారానికి తగ్గట్టు కొంచెం సాల్ట్ గూడా వేసేసుకొని, ఇందులోనే ఒక 7, 8 వరకు వెల్లుల్లి గబ్బాలు కూడా వేసేసి, ఒకసారి అట్లా మనం మిక్సీ పట్టేస్తే ఇదిగోండి కారం అయితే రెడీ అయిపోద్ది. బావుంటది ఈ కారము. నేనెక్కువ పుట్నాలే వేస్ట్ చేస్తా. కొంతమంది పల్లీలు గూడా వేస్ట్ చేస్తారు. బట్ పల్లీల కంటే నాకెందుకో పుట్నాల ఫ్లేవరే ఇష్టము. సో, నేనెక్కువ పుట్నాలు వేసి చేస్తా అన్నమాట. అండ్ కంప్లీట్‌గా వెల్లుల్లి, కారం వేసి చేసినా బావుంటది. మా అత్తయ్య ఎప్పుడన్నా చేస్తే అట్లా చేస్తారనమాట. బట్ నేను కొంచెం అన్నంలోకి కలిసి రావాలి కదా! అనేసి ఇంక నేనైతే ఈ పప్పుల పొడి వేసి చేస్తాను. సో, అది. ఇంకా తర్వాత అవి కాకరకాయ ముక్కలన్నీ గూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని అదే ఆయిల్‌లో కొన్ని పల్లీలు గూడా యాడ్ చేశాననమాట. పల్లీలు యాడ్ చేస్తే మా వారికి చాలా ఇష్టము. అసలు ఈరోజు ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చారో, ఈరోజు కర్రీ బావుంది, కర్రీ బావుంది. చాలా వరకు నేనే తినేసాను అని చెప్పేసేసి అసలు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఎప్పుడు ఇట్లనే చేస్తాను గానీ, ఒక్కొక్కసారి పల్లీలు వేయననమాట. పల్లీలు వేస్తే ఇంక తనకి చాలా ఇష్టము. సో, అట్లాగా పల్లీలు వేసేసరికి భలే ఉంది ఈరోజు నేనే తినేసాను ఎక్కువ అని చెప్పేసేసి మంచిగా పొగిడారనమాట. భలే హ్యాపీ అనిపించింది. అంతే కదా! సో, మనం చేసినయి బావున్నాయి అంటే ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీ అనిపిస్తది. ఇంక అట్లా పల్లీలు ఫ్రై అయిన తర్వాత వాటిల్ని కూడా ప్లేట్‌లోకి తీసేసుకొని, ఇంక అదే ఆయిల్‌లో తాలింపు గింజలు, అలాగే ఎండుమిర్చి వేసేసి, ఆనియన్స్, తర్వాత కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఆనియన్స్ ఇట్లా మంచిగా గోల్డెన్ కలర్‌లో చేంజ్ అవ్వాలండి. సో, అప్పుడైతేనే మనకి కారం బావుంటదనమాట. అంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి ఆనియన్స్ గూడా. బావుంటది కరకరలాడుతూ తినేటప్పుడు. కొంచెం కచ్చా పచ్చాగా వేగితే అంత బావుంటదనమాట. సో, ఇట్లా మంచి కలర్‌లో ఫ్రై అయితే మనకు చాలా బావుంటది. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కాకరకాయ ముక్కలు, పల్లీలు గూడా వేసేసి, ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కారం గూడా వేసేసి బాగా టాస్ చేసుకున్నాను. అంతే సింపుల్‌గా కాకరకాయ కారం రెడీ అండి. బావుంటదనమాట. ఇంకా పిల్లలు లేరు కదా! ఇంక పిల్లలు, మామయ్య లేరు. ఇంక నేను, అత్తయ్య, మా వారు. సో, మా ముగ్గురికి అది సరిపోతదనమాట. మళ్ళీ సరిపోతదేమో, అది ఎంతమందికి సరిపోతదా అనేసి ఇట్లాంటి డౌట్స్ మీకొద్దు. ఓకేనా? సో, అది ఇంక అట్లాగా కారం ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా మా వారి షర్ట్స్ గూడా ఇక్కడైతే ఐరన్ చేసేసాను. ఒక 3 షర్ట్స్ అట్లా చేయమని ఇచ్చారులెండి. ఎప్పుడన్నా ఇక సడెన్‌గా బయటికి వెళ్తే అప్పటికప్పుడు చేసుకునే పని లేకుండా ఉంటాయి గదా! అనేసి నేనైతే చేయట్లే ఈ మధ్య. ఎందుకంటే నైట్ డ్యూటీయే కదా! వెళ్తుంది అని చెప్పేసేసి. నార్మల్‌గా ఇంకా డే టైమ్ ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఒక్కొక్కసారి అడుగుతారు. మోస్ట్‌లీ అడగరులెండి. బట్ ఇంకెప్పుడన్నా అడిగితే కాదనలేక చేసిస్తా అనమాట అంతే. బట్ రోజు నేనైతే ఏం చేయను. పాపం తనే జేసుకుంటారు. సో, అది ఇంకట్లా తన షర్ట్స్ అండ్ ఇంకా నా శారీస్ గూడా ఇంక నేనైతే ఇంకట్లా బీరువాలో పెట్టేస్తున్నాను. అండ్ బ్లౌజ్ కూడా చేస్తాను. బట్ ఒక బ్లౌజ్ చేశాను. ఇంకొక బ్లౌజ్ కొంచెం అది వెట్‌గా ఉంది. ఇంక అందుకని చెప్పేసేసి అదేమీ చేయలేదనమాట. తర్వాత చేసి పెట్టేద్దాంలే అని చెప్పేసేసి. సో, అదండి. ఇంకట్లా ఫైనల్లీ ఐరన్ జేయడం అయితే అయిపోయింది. ఇంక తర్వాత ఇక్కడ కొంచెం హెయిర్‌కి ఆయిల్ పెట్టుకుందాంలే అని చెప్పేసేసి ఇంకిక్కడ ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నాను. హెయిర్‌కి ఆయిల్ పెట్టనని మోస్ట్‌లీ మీకు కూడా తెలుసు గదా! సో, చాలా రోజులవుతుంది. సో, రేపెటు హెడ్ బాత్ చెయ్యాలి అని చెప్పేసేసి ఇంక ఈరోజు పెట్టుకుంటే ఇంక నైట్ మొత్తం కొంచెం ఉంటది గదా! హెయిర్‌కి ఆయిల్ అని చెప్పేసేసి ఇంక ఈరోజు పెట్టేసుకుంటున్నా అనమాట. అంటే ఇంక రేపు సాటర్‌డే గదా! చేస్తాం గదా! కంపల్సరీ. సో, అందుకే పెట్టుకుంటున్నాను. నాకెందుకో నచ్చదండి ఆయిలీగా. అంటే ఆయిలీగా కొంచెం మన వెనక బ్యాక్ సైడ్ వీపు మీద పడుతూ ఉంటాయి. అది కొంచెం నాకు చిరాకనిపిస్తదనమాట. అండ్ నేను సడెన్‌గా ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఆయిల్ హెయిర్‌తో వెళ్ళాలంటే నాకు వెళ్ళబుద్ధి అవ్వదు. ఇంకా అందుకని చెప్పేసేసి నేనెక్కువ పెట్టను. బట్ ఇంకా ఆయిల్ అప్లై చేస్తే మాత్రం మార్నింగ్ చేసి ఈవినింగ్ హెడ్ బాత్ చేయడం గానీ, లేదంటే నైట్ ఇట్లా అంటే ఈవినింగ్ టైమ్ అప్లై చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చేయడం గానీ హెడ్ బాత్ అట్లా చేస్తా అనమాట. సో, అట్లా అట్‌లీస్ట్ ఒక 10-12 అవర్స్ అట్లయితే ఉంచుకుంటాను. సో, అది ఇంక అట్లాగా హెయిర్‌కయితే కొంచెం ఆయిల్ గూడా అప్లై చేసేసాను. అండ్ ఈ మధ్య జెల్ అప్లై చేసి కూడా చాలా రోజులవుతుంది. సో, అది గూడా మళ్ళీ కొంచెం కేర్ తీసుకోవాలనమాట. సో, అది ఇంకా ఆ తర్వాత ఇక్కడైతే వాస్విక్ వాళ్ళు వచ్చే టైం అవుతుంది. సో, ఇంక వాళ్ళ కోసం స్నాక్స్ చేద్దాంలే అని చెప్పేసేసి మా వాడు మార్నింగ్ పాన్ కేక్స్ చేయమనేసి అడిగాడు. ఇంక అందుకని ఇక్కడ పాన్ కేక్స్ యాక్చువల్‌గా నేనెప్పుడు గూడా ఈ ప్రీమిక్స్ పౌడర్స్ అట్లయితే తీసుకురానండి. కానీ ఏంటో మొన్న సూపర్ మార్కెట్‌లో కనిపించింది. ఒకసారి ట్రై చేద్దాంలే అన్నట్లు తీసుకున్నాననమాట. సో, ఇదేంటంటే చాక్లేట్ ఫ్లేవర్‌తో మనకి అన్నీ కూడా మిల్లెట్స్ అనమాట.
అంటే రాగులు, జొన్నలు, అలాగే కొర్రలను, ఇంకా ఓట్స్ అనమాట. ఆ 4 ఇంగ్రీడియెంట్స్‌తో ప్రిపేర్ చేసినట్లు. ఇంకా నో మైదా, నో షుగర్ అని చెప్పేసి ఉంది. సో, ఒకసారి ట్రై చేద్దాంలే అన్నట్లు తీసుకున్నాను. ఇది 150 గ్రామ్స్ అనమాట ప్యాకెట్. సో, ఇద్దరు పిల్లలకైతేనే వన్స్ ఓన్లీ ఒక్కసారికి మాత్రమే కరెక్ట్‌గా సరిపోతది. ఇందులో మనం ఏం చేసేది లేదు. కొంచెం ఒక 1 కప్ వరకు అట్లా మిల్క్ యాడ్ చేసేసుకొని, ఒక ముప్పావు కప్ వరకు అట్లాగా కొంచెం నెయ్యి కానీ, బటర్ కానీ యాడ్ చేసేసి మిక్స్ చేసుకోవడమే అంతే అనమాట. ఇంకా ఎక్స్‌ట్రా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నాకైతే అంత ఏమీ అనిపించలేదు. అంటే ఇక మిల్లెట్స్ ఉన్నాయి కాబట్టి ఓకే అనిపించింది గానీ, బట్ లేదంటే నార్మల్‌గా మనం గోధుమ పిండితో అట్లా బనానా వేసి, ఎగ్ వేసి కూడా చేసుకుంటున్నాం గదా! సో, అదైనా పర్లేదనిపించింది. ఆ? అసలు ఏడకి సరాసరిగా వెళ్ళిపోతా అన్న ఏడి ఓయ్ ఏడకయ్యా ఎప్పుడు కార్లో రౌండే నీకు అన్న ఏడ్రా నిజంగానే ఆహా ఫస్ట్ కాలు చేతులు కడుకొచ్చుకోరు ఛీ అసలు ఎంత వేస్ట్ ఫెలోవో నువ్వు అన్న ఏడి చేతులు నీట్గా వాష్ చేసుకో చేతులు శుభ్రంగా రుద్దు కడుగు చేతులు ఏంది అయ్యో రామా అనుకుంటా చేతులు అబ్బాయి కాళ్ళు కాదు చేతులు కూడా కడుక్కొని రా ఆఫ్ చేసిరా ట్యాప్ చిన్న కాళ్ళు తుడుచుకో అది అబ్బా వచ్చేసారు హ్యాండ్ వాష్ చేసుకొని తాగాలి వాటరు ఇందాక తాగినట్టు కాదు తాగేది ఇంకా ఈలోపే పిల్లలు కూడా వచ్చేసారనమాట స్కూల్ నుంచి. ఇంకా మా వాడు చూసారా అసల ప్రతిరోజు చెప్తానండి రాగానే కొంచెం హ్యాండ్స్, కాళ్ళు చేతులు కడుక్కొని రమ్మని. అస్సలు వినరనమాట. సరాసరి లోపలికొచ్చేస్తారు. సో, అది ఇంక ఇక్కడైతే చూసారు కదా బ్యాటర్ కన్సిస్టెన్సీ అంతా కూడా. ఇంకా ఇట్లా మనం నార్మల్‌గా ఇంకా పాన్ కేక్స్ ఎట్లా ఏస్తామో అందరికి తెలుసు కదా! పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక గరిటె వరకు వేసేసి అట్లా వదిలేస్తే బబుల్స్ వస్తాయి. ఆ తర్వాత ఇంకొక సైడ్‌కి టర్న్ చేయడమే. అంతే సింపుల్‌గా పాన్ కేక్స్ అయితే రెడీ. బట్ టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయండి. అంటే వాటి ఫ్లేవర్ తెలుస్తుందనమాట. ఓకే. ఇవి మిల్లెట్స్. నార్మల్‌గా గోధుమ పిండితో చేసేవి వేరేలా ఉంటాయి కదా! బట్ ఇవి మిల్లెట్స్‌తో కదా! సో, వాటి ఫ్లేవర్ తెలుస్తుంది. ఇంకా కొంచెం హనీ వేసేసి ఇంక అట్లా పిల్లలకైతే ఇచ్చేసాను. తెచ్చుకో పో అయ్యో ఇద్దరికి సేమ్ వేసాలి పో మన ఇద్దరం వెళ్దామా అయ్యో అలాగేవా చిట్టి చిలక దిగా అయ్యో షన్విక్ తీసాడుదా నాన్నబండి తీసాడుదా స్కూటీ అక్కడ పెట్టాడు సర్లే రాడంట్లే మీరిద్దరు వెళ్ళండి నాన్న బైక్ మీద రాడంట్లే మీరిద్దరు పోండి నాన్న నువ్వు ఇంకా అట్లా స్నాక్స్ తినేసారు. చాలా ఇష్టంగా తిన్నారనమాట పిల్లలు. ఇంకా స్నాక్స్ తినేసేసి ఇంకా సరదాగా అట్లా షికారుకైతే వెళ్తున్నారనమాట. ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఇంకా మా చిన్నోడు చూసారు కదా! వాడు ఏదంటే అది జరగాల్సిందే అన్ని పేచీలనమాట. సో, ఇంకా మరి ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.